అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతదేశ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో అమలాపురం కిమ్స్ హాల్లో జరుగుతుంది. దానికి దేశం నలుమూల రాష్ట్రాలు అన్నిటి నుంచి కూడా రైతులు రావడం జరిగింది. కోనసీమ ముఖ్యంగా కొబ్బరి ఆధారిత ప్రాంతం కోనసీమ. అటువంటి కొబ్బరి ఉపోత్పత్తులన్నీ కూడా స్టాల్స్ ఏర్పాటు చేశారు. రైతులకు అవేర్నెస్, కొబ్బరి యొక్క ఉపోత్పత్తులను ఎలా తయారు చేయాలి, తద్వారా రైతుకి లాభం ఎలా చేకూరాలనే విధంగా అన్ని చేయడం జరిగింది. నిన్న ఈ రోజు కూడా రైతు సంఘ ప్రతినిధులందరూ కూడా కొబ్బరి రైతులకు ఉపయోగపడేలాగా అనేక తీర్మానాలు చేసి ఈ తీర్మానాలన్నీ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పంపడం జరుగుతుంది. దేశంలోని ప్రధాని నరేంద్ర మోడీ గారి ఈ నాఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేసి కొబ్బరి రైతులను ఆదుకోవడానికి అనేక కార్యక్రమాలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కొన్ని చేయవలసి ఉంది. రైతులందరూ కూడా తీర్మానం చేసి పంపుతారు. ఇవన్నీ పంపిన తర్వాత అవన్నీ తీసుకుని ఏది మంచిది రైతులకు ఉపయోగపడుతుందని కూడా చేసి మా కోనసీమ రైతులని, రాష్ట్రంలో ఉన్న కొబ్బరి రైతులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి ఇవన్నీ కూడా మేము తెలియజేసుకున్నాం. ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందని చెప్పి తెలియజేసుకున్నాం. జై హింద్, జై భారత్. కొబ్బరి రైతు చాలా అధ్వానమైనటువంటి ఒక స్థితిలో ఉన్నారు. దానికి కారణం 20 సంవత్సరాల క్రితం 20 years బ్యాక్ ఏదైతే కొబ్బరి కాయ రేటు ఉందో 8 రూపాయలు 9 రూపాయలు, 20 సంవత్సరాల తర్వాత కూడా అదే రేటు ఉంది. ఈ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎంత పెరిగిపోయింది, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత పెరిగిపోయింది. కానీ ఈ సమయంలో కూడా అతి తక్కువ రేటుతో కొబ్బరికాయలు అమ్మటం అనేది దురదృష్టకరమైన విషయం అని చెప్పేసి ఈ విషయాన్ని చర్చించడం కోసము, దీన్ని ఎట్లా అధిగమించాలనే విషయాన్ని చర్చించడం కోసము 2 రోజుల పాటుగా ఏదైతే ఈ కొబ్బరి పండించేటువంటి రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల యొక్క ప్రతినిధులతోటి ఒక చర్చించి దీన్ని ఏ విధంగా అధిగమించాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి ప్రధానమైనటువంటి 1 సంవత్సరం పాటుగా కొబ్బరి గురించి దేశం మొత్తం మీద, వరల్డ్ మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద కూడా ఆలోచింపజేయటం కోసమని 2026ని ప్రపంచ కోకోనట్ దినోత్సవం, కోకోనట్ ఇయర్ గా ప్రకటన చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకురావడం కోసము 2 రోజుల పాటుగా ఆలోచించిన తర్వాత మా పెద్దలందరూ కలిసి నిర్ణయం చేశారు. అదే విధంగా 1 కేజీ బోడకాయని ప్రభుత్వమే 1 కేజీ 49 రూపాయలు ఇచ్చి కొబ్బరికాయను కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ యొక్క సమావేశం నిర్ణయం చేసింది. ఈ 2 ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు మాత్రమే కొబ్బరికాయ రైతుకి మేలు జరుగుతుంది, అప్పుడు మాత్రమే కొబ్బరికాయ రైతు బాగుపడడానికి అవకాశం ఉంటుంది. అందుకని కొబ్బరికాయ రైతులందరూ కూడా ఐకమత్యంగా ఉండటం కోసమే ఈ యొక్క అఖిల భారత కొబ్బరి రైతుల సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మంత్రి అచ్చెన్నాయుడు గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క మన జిల్లాల్లో కొబ్బరి రైతులు పడుతున్న కష్టాలన్నిటినీ తీర్చడానికి ఏ చర్యలు తీసుకుంటే కొబ్బరి రైతు కొబ్బరి ఉత్పత్తులు బాగా చేయగలరు అవన్నీ తీసుకునే విధంగా ప్రభుత్వాన్ని ఒప్పించడానికి శాసనసభ్యుడిగా నా వంతు కృషి నేను చేస్తాను. అదే సందర్భంలో ఇక్కడ చూసిన తర్వాత అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 60 గ్రామాల్లో కొబ్బరి మీద ఆధారపడే చిన్న వ్యాపారాలని, పరిశ్రమల్ని ఏర్పాటు చేయాలని ఉత్సాహం నాకు కూడా పెరిగింది. ఆ కోణంలో ఆలోచించి భవిష్యత్తులో అమలాపురాన్ని కొబ్బరి పరిశ్రమల కేంద్రంగా మార్చడానికి నా వంతు కృషి నేను చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇక్కడ ఎవరైతే ఈ ఉత్పత్తులు తయారు చేస్తున్నారో అందరినీ అభినందిస్తూ, అలాగే ఈ యొక్క ట్రైన్ కూడా ఏమీ డౌట్ లేదు, ఈ ప్రభుత్వంలోనే మీ అందరూ ట్రైన్ ఎక్కుతారు, కొబ్బరికాయలు కూడా ఎక్కుతాయి. కాబట్టి ఆ ట్రైను దాని రాయితీలు అన్నీ కూడా ఇస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.